లంబోదరాయ నమః. శ్రీ గోదా రంగనాథ స్వామిని నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు తిరుప్పావై పాశురాలలో 22వ పాశురం యొక్క అర్థం తెలుసుకుంటున్నాం. அங்கன்மாயிலரத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டில் கீரே சங்கம் இருப்பார் போல் வந்து தலை பெய்தோம் கிங்கினி வாய்ச்செய்த தாமரை புப்போலே செங்கஞ்சிருச்சிறிதே எம்மேல் விரையாவோ திங்களும் அதித்தியுனும் எருந்தாற்போல் அங்கன் இருண்டும் கொண்டு எங்கள் மேல் నొక్కుదియేల్ ఎంగల్ మేల్ శాపమిరిందేలో రేంబవాయ్. ఈ పాశురంలో గోదాదేవి సర్వశరణాగతి అనే ఒక భక్తి మార్గాన్ని చూపిస్తుంది. మన అజ్ఞానాన్ని పోగొట్టడానికి ఈ పాశురంలో ఈ విషయాన్ని తెలియజేస్తుంది. కొంతమంది భక్తులు భగవంతుణ్ణి కష్టాలు వస్తేనే పూజిస్తారు, కష్టాలు తీరగానే ఆ పరమాత్ముని వదిలేస్తారు. కొంతమంది జిజ్ఞాస భక్తులు భగవంతుణ్ణి పూజిస్తే ఏం జరుగుతుందో ఏం కాదో అనే తపనతో పూజిస్తారు. కొంతమంది దేవుణ్ణి తమ కోరికలు తీరడం కోసం మాత్రమే పూజిస్తారు. కొంతమంది జ్ఞానులు భగవంతుడి గురించి తెలుసుకోవాలి, భగవంతుడి గుణాలు తెలుసుకోవాలి అని పూజిస్తారు. అహంకారంతో పూజ చేయకూడదని గోదాదేవి మనకు చెబుతోంది. ఒక భూమండలాన్ని మొత్తం పరిపాలించే ఒక చక్రవర్తి దగ్గరికి అతనికి కప్పం చెల్లించే చిన్న రాజ్యపు రాజులు అతని సింహాసనంపై కూర్చుండగా సామంతరాజులంతా గుంపులు గుంపులుగా చేరి వారి వారి రాజ్యం యొక్క కష్టాలను ఆ చక్రవర్తికి వాళ్ళ అభిమానం విడిచి అహంకారం విడిచి రాజ్య సంక్షేమం కోసము రాజ్యంకి ఉన్న కష్టాలు చెప్పుకుంటూ ఉంటారో అలా మేము కూడా అందగత్తెలము అనే అహంకారాన్ని దేహాభిమానాన్ని విడిచిపెట్టి నీ దగ్గరికి వచ్చాము. నీవు ఎక్కడ కూర్చున్నా అది మాకు బంగారం కంటే విలువైన సింహాసనమే. నీ చేతిలో ఓడిపోయి ఆత్మసమర్పణ చేసుకొని నీకు దాసులు అయిన సామంతుల వంటి వాళ్ళము. నీవే మాకు చక్రవర్తివి. ఆ సామంతరాజులను అనుగ్రహించే చక్రవర్తులకే నీవు చక్రవర్తివి. వాళ్ళు ఈ భూమండలాన్ని మాత్రమే పరిపాలిస్తారు. ఈ సృష్టిని పరిపాలించే చక్రవర్తివి. అందుకే మా అహంకారము దేహాభిమానం అనే ఆయుధాలన్నీ జ్ఞానం అనే హోమాగ్నిలో కాల్చివేసి నీ అనుగ్రహం కోసం వచ్చాము. నీ సింహాసనం ముందుకి వచ్చాము. కనులు తెరిచి మమ్ము అనుగ్రహించు కృష్ణ. ఎర్ర తామర పూరేకుల్లాంటి కళ్ళను మెల్లగా తెరిచి నీ అందమైన ముఖారవిందాన్ని మాకు దర్శింపజేయు స్వామి. నీ 2 కళ్ళే ఆ సూర్యచంద్రులు. సూర్యోదయమైతే వెచ్చగా తామరలు విచ్చుకుంటాయి, చంద్రోదయమైతే కలువలు విచ్చుకుంటాయి. 2 కళ్ళు ఒకేసారి తెరువు. 2 కళ్ళల్లోంచి వెన్నెలే కురియాలి, పువ్వులు ముడుచుకోకూడదు. ఎండకన్ను తెరిచిన మాకు వెన్నెలే కురియాలి, అలా రక్షించు అంటే, ఓ కృష్ణ, నీవు ఆ 2 కన్నులను మెల్లగా తెరిచినప్పుడు మా మీద పడే నీ ప్రేమతో నిండిన చూపులు మా యొక్క ప్రారబ్ధ కర్మలు అన్నింటినీ తొలగింపజేస్తుంది. కృష్ణ, నిద్రలేచి మమ్మల్ని చూడు, మా కర్మలను తొలగించు అని గోపికలంతా కృష్ణుణ్ణి వేడుకుంటున్నారు. ఇది 22వ పాశురం యొక్క అర్థము. వచ్చే వీడియోలో 23వ పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. కృష్ణార్పణం.